తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి సవిత, ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్, తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఏపీ ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ నాయక్, ఒడిషా హైకోర్టు సీజే చక్రధరి శరణ్ సింగ్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమలలో భోజన వసతులు, ప్రసాదాలు మెరుగయ్యాయని మంత్రి సవిత అన్నారు. చేనేత హస్త కళాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొనియాడారు. వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. భక్తాదులు కూడా మరి ఇది మంచి ప్రభుత్వం, ఇక్కడ మాకు సదుపాయాలు కావచ్చు, భక్తాదులు ఇచ్చేసినప్పుడు సౌకర్యాలు, భోజన వసతులు, ప్రసాదము అన్నీ బాగున్నాయని కూడా భక్తాదులు స్వచ్ఛందంగా వచ్చి తెలియజేశారు. అదేవిధంగా తిరుమల పైన ఉన్న లేపాక్షి ఎంపోరియం మరి ఆప్కు కూడా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను. సేల్స్ కూడా గత 5 నెలలుగా బాగా సేల్స్ పెరిగాయి. ఎందుకంటే హస్తకళాకారులకు, చేనేత కళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ సేల్స్ కూడా బాగా పెరిగింది. దగ్గరలో మరికొన్ని షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. గత 5 సంవత్సరాలుగా మరి 5 నెలలుగా కూడా సుమారుగా 50% సేల్స్ పెరిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అందరు చూస్తూ ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత నిన్న ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ గురుకుల బాట పట్టినారు. చాలా సంతోషం.